హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను మటన్ చట్నీ చేస్తున్నాను. ఇది హాఫ్ కేజీ మటన్ అండి. మరి చిన్న ముక్కలుగా కట్ చేయలేదు, కొంచెం పెద్దగానే కట్ చేయించాను. ఇష్టమైతే చిన్న కూడా పీసెస్ కూడా చిన్న చిన్న పీసెస్ కూడా చేసుకోవచ్చు, కానీ నేను పెద్దగానే చేస్తున్నాను. నేను చికెన్ చట్నీ చేశాను కదండి, దానికి మంచిగా న్యూస్ వచ్చిందండి, మంచి లైక్స్ కూడా బాగా వచ్చింది. దీనికి కూడా రావాలని కోరుకుంటున్నానండి. అది మీ వల్లే నేను సక్సెస్ అయ్యాను. చెప్పలేదు నేను కదా, చెప్తున్నాను. బిస్కెట్ వల్ల చికెన్ వల్ల నేను సక్సెస్ అయ్యాను. అది మీ వల్లనే అయ్యాను, మా ప్రేక్షకుల వల్లనే అయ్యాను. దీన్ని కూడా సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది కూడా సక్సెస్ చేయండి, మంచిగా చేస్తాను. అది సక్సెస్ అయ్యానండి ఆ రెండిటి వల్ల, బిస్కెట్ వల్ల చికెన్ వల్ల, చికెన్ చట్నీ బిస్కెట్ వల్ల, రెండిటి వల్ల సక్సెస్ అయ్యాను. ఇది కూడా నాకు సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాను. ఇది రెడీ చేసుకుందాం. మనం కొద్దిగా మనం ఇందులో ఫ్రై చేసుకుందాం. ఇది హాఫ్ కేజీ మటన్ అండి. ఇందులో ఆయిల్ వేసుకుందాము. అప్పుడు చికెన్ చట్నీ చేశాను, అప్పుడు మా బాబు కోసము. మా బాబు అమెరికాలో ఉంటాడు కాబట్టి అప్పుడు చేయమన్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ కోసము. వాడు మా బాబు కొంచెమే తింటాడు చట్నీ, కానీ ఫ్రెండ్స్ కోసం చేయమన్నాడు, చేసి పంపాను అనమాట. అది సక్సెస్ అయిందనమాట, అది మీ వల్ల. నేను మటన్ చట్నీ చేయలేదండి, అని మటన్ చట్నీ చేద్దామని బోన్లెస్ మటన్ తెప్పించాను, హాఫ్ కేజీ. మనం కొంచెం కొంచెం ఫ్రై చేసుకుందాము, ఎందుకంటే పెద్ద ముక్కలు ఉన్నాయి కదా, అన్ని ఒకేసారి వేసినా కూడా ఫ్రై అవ్వవు. మంచిగా కడుక్కున్నానండి, కడుక్కొని మంచి వాటర్ అంతా పోయింది. ఇష్టమంటే చిన్న చిన్న పీసెస్, ఇవి చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయి. అందులో కొన్ని చిన్నవి కూడా వచ్చినాయి, కొన్ని పెద్దగా వచ్చినాయి అన్నమాట. మనకి ఇవి 2 ఆయిల్ అవుతాయి. హాఫ్ కేజీ కాబట్టి మనం కొద్దిగానే చేసుకుందాము. కొంచెం పదనే ఉంటుంది కదా, మనకు చిటపట ఆడుతుంది. కొంచెం మనం ప్లేట్ పెట్టేసుకుందాం పైన, కొంచెం మనం ప్లేట్ పెట్టేసుకుందాం. కొంచెం పదన పోతుంది కదా, చిటపట పోయినప్పుడు మనం తీసేసుకుందాం. మరి సిమ్లోనే చేసుకుందాము, మనం పెద్దగా పెట్టొద్దు, ఎందుకంటే మనకు పైననే బ్రౌన్ వస్తాయి, లోపల ఉడకదు అనమాట. ఎందుకంటే మనం ఏదైనా చట్నీ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. మనకి ఎక్కువ రోజులు కూడా ఉంటది అన్నమాట. ఏదైనా మనకు ఇది చికెన్ కూడా ఉడకకపోయినా, లోపల ఉడకకపోయినా మనకు బూజులాగా వస్తుంది అనమాట. చట్నీ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. మనం చట్నీ కాడ మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఎప్పుడైనా చట్నీ చేసినప్పుడు మనకు రసం కూడా ఎక్కువనే ఉండాలి. మనం ఇప్పుడు చట్నీ చేసి చట్నీ మందమే మనము చేసుకుంటే మనకు ముక్కలే కనబడతాయి, కూరలాగానే కనబడుతుంటది, ఇట్లా ఫ్రై లాగా కనబడుతుంటది. కొద్దిగా మనం రసం ఉంటే మనం కొద్దిగా అన్నంలో రసం కలుపుకోవచ్చు, 2 ముక్కలు వేసుకొని అట్లా మనం జాబులు చేసేటప్పుడు కొంచెం 2 ముక్కలు వేసుకొని కొంచెం రసం వేసుకొని కూడా తీసుకుపోవచ్చు. అట్లా మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు. మంచిగా గ్లాస్ బాటిల్లో వేసుకోవాలి. మనం ప్లాస్టిక్ దాంట్లో కాకుండా, స్టీల్ దాంట్లో కాకుండా గ్లాస్ బాటిల్లో వేస్తే ఫ్రెష్గా ఉంటాయి చట్నీలు. ఏదైనా చట్నీ కాకుండా ఎవైనా మనకు బాదాపులైనా, కాజులైనా, ఎవైనా ప్రతి ఒక్కటి మనం గ్లాస్ బాటిల్స్లో బాగుంటుంది. కొన్నిట్లలో పెట్టుకుంటాం, ప్లాస్టిక్ దాంట్లో కూడా పెట్టుకుంటాము మనం బయట కూడా, కానీ కొన్ని వాటిలలో మాత్రం చట్నీలు అయితే కంపల్సరీ బాటిల్స్నే పెట్టుకోండి. మిగతా ఎవి పెట్టుకున్నా కూడా చట్నీలు ఏ చట్నీ చేసినా కూడా బాటిల్స్లో పెట్టుకుంటే బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే నేను చట్నీలు బాగా చేస్తానండి, ఈ చట్నీ పండి ప్రతి ఒక్క చట్నీ బాగా చేస్తాను, ఆకుకూరలు కూడా బాగా చేస్తాను.
మనం ఇంట్లో ఉన్నప్పుడు మనము కొన్ని రోజులకు ఇంట్లో వాడే చట్నీలకు కొద్దిగా మనం వాటర్ వేసుకొని వేడి నీళ్ళు చల్లార్చుకొని అలా చేసుకోవాలి. మనం దూరం పంపిస్తాం కదా, మొత్తం ఆయిల్తో చట్నీలు కూడా ఆయిల్తోనే నూరేస్తానండి నేను, ఎందుకంటే మా బాబుకు పంపిస్తాను కదా. వేపాకుదైనా కొత్తిమీర పుదీనా అలాంటివి మనం వాటర్ పెట్టి మనం చేయొద్దు, ఎందుకంటే దూరం పోయే చట్నీలకు చాలా జాగ్రత్త తీసుకోవాలి. నూనెల్లో ఉడికిస్తాను, నూనెల్ని మిక్సీలో వేస్తాను, నూనె కొంచెం కాగబెట్టి చల్లార్చి మిక్సీలలో వేస్తాను అనమాట. మిక్సీలలో మనం నీళ్ళు పెట్టి ఎట్లా రుబ్బుతామో ఇది నూనె వేసి రుబ్బుతాను అనమాట. మనకి ఎన్ని రోజులైనా ఖరాబ్ కాదు. చాలా మనం అంతా చట్నీ అయినాక కూడా మళ్ళీ మొత్తము మళ్ళీ బాండీలో వేసుకొని సిమ్లో మళ్ళీ మంచిగా నూనె వేలేదాకా నూనె వేరుతుంది కదా, అప్పుడు కట్ చేసేస్తాను. అప్పుడు చల్లగా అయిపోయాక బాటిల్స్లో పెట్టుకోవచ్చు. మనం ఇంట్లోకి కావాలనుకున్న దూరం పంపించినప్పుడు అయితే జాగ్రత్తలు అయితే ఇలా తీసుకుంటాను నేను. ఇంట్లో ఉన్నప్పుడు కొద్దిగా వాటర్ వేస్తాను, ఎందుకంటే ఎప్పుడు ఎక్కువ నూనె కూడా మనం తినలేము కదా, అప్పుడప్పుడు కూడా నూనె తక్కువ తినాలి. ఒక్కొక్కసారి ఎక్కువ తింటాము, ఒక్కొక్కసారి తక్కువ తినాలి అని చెప్తాను. మెల్లమెల్లంగా ఫ్రై అవ్వాలన్నమాట, లోపటి నుంచి కుక్ అవుతాయి అన్నమాట. మనం ఎంత సిమ్లా చేస్తే అంత మంచిగా లోపటి నుండి కుక్ అవుతుంది. కుక్ అవుతే అప్పుడు మనకు పైనకు అప్పుడు బ్రౌన్ వస్తే కరెక్ట్గా మనకు ఉడికినట్టు లెక్క. ఎందుకంటే మనం పెద్దగా పెట్టేస్తే పైననే బ్రౌన్ వస్తుంది అనమాట, లోపల ఉడకదు, ఇది తొక్కు కూడా ఖరాబ్ అవుతుంది. మనకు మటన్ కదా ఇది. మళ్ళీ ఒకసారి చూసుకుందాము. ఇది సగం ఫ్రై అయినాయి, తీసేసుకుందాము. మళ్ళీ తర్వాత వేసుకుందాం. అవి వేసినాక అవి ఇవి రెండు వేసేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకుందాము. ఇదిగోండి, ఎందుకంటే మళ్ళీ మనం రెండు ఒకసారి మళ్ళీ వేసుకుందాము. అలా వేసుకున్నాక నేను కొద్దిగానే చూపిస్తున్నాను, హాఫ్ కేజీ మటన్తో చూపిస్తున్నాను, ఇలా చేసుకుంటే బాగుంటుందని. మీరు ఎక్కువ చేసుకుంటే ఇలా చేసుకోండి, రసం ఎక్కువ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. మళ్ళీ వేసుకుని చిన్నగా అయిపోయినాయి చూడండి, అంటే చిన్నగా అయిపోయినాయి. ఎందుకంటే మనకు దగ్గరికి వస్తుంటుంది కదా, ఇంకా చూడండి, ఇంకా పదనే ఉంది దీంట్లో, ఇంకా మళ్ళీ కావాలి. స్టవ్ చిన్నగా వేసుకుందాం, సిమ్లో ఉడికించుకుందాం. ఇవి కూడా ఇప్పుడు ఇంత అయ్యేటట్టు ఇది కూడా చేసుకుందాము. అప్పుడు అయినప్పుడు ఇవి కూడా ఇందులో వేసేసుకుందాం. ఇవి ఫ్రై అవుతాయి కదా, ఇలా అవ్వాలి. ఇవి కూడా అయితే అప్పుడు ఇవి కూడా ఇందులో వేసుకొని ఈవెన్గా అన్నీ చేసేసుకొని మనం చట్నీకి రెడీ చేసుకోవచ్చు. ఇక ఈజీగానే ఉంటుంది. మనం హాఫ్ కేజీ చేస్తున్నాం కాబట్టి తొందరలోనే అవుతుంది. మనం ఎక్కువ చేస్తే కొద్దిగా టైం పడుతుంది అనమాట, ఎందుకంటే మనకు ఫ్రై అవ్వాలి కదా, ఈ ఫ్రైకి టైం పడుతుంది అనమాట. చట్నీ చేయడం ఎంతసేపు కాదు, కానీ ఎందుకంటే ఇది మెల్లంగా గోలాలి కదా, లోపల నుండి గోలాలి, ఇంకా అవి కూడా గోలాలి. సిమ్లోనే పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకుందాము.
ఎందుకంటే మధ్య మధ్యలో ఇక్కడ కలుపుతూ ఉండాలి. ఒక దిక్కే ఫ్రై అవుతాయి కదా, ఇట్లా అంటుంటే మనకు అన్ని దిక్కులా ఫ్రై అవుతాయి అన్నమాట. చూసుకుందాము. ఇది కూడా ఫ్రై అయినాయి మనకు. ఇవి ఎలాగైనాయో ఇవి కూడా అలాగైనాయి. ఇవి మళ్ళీ ఇది కలిపి ఒకసారి చేసుకుందాం. ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలి, ఇంకా కొద్దిగా అయితే అయిపోతుంది. మనం హాఫ్ కేజీ తీసుకున్నాం కదా, ఎన్ని ముక్కలు అయినాయి, చిన్న కొన్ని అయినాయి కదా. అట్లా మనం ఎక్కువ తీసుకోవాలి. మనకు కావాలనుకున్నప్పుడు ఎక్కువ తీసుకోవాలి. కిలోన్నర 2 కిలోలు తీసుకుంటే చట్నీ కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. నేను చికెన్ తెస్తే మా బాబుకి పంపిస్తే అట్లాగే చేస్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్కి అందరికి కావాలి కదా. మా బాబు తక్కువ తింటాడు చికెన్, ఎక్కువ చట్నీ తినడు, ఎక్కువ కొద్దిగానే తింటాడు, కొంచెమే తినేస్తాడు అనమాట. మనకి చిన్న ప్యాకెట్ చేసిస్తాను. 1/4 కిలో చాలు మమ్మీ, నాకు వద్దు, నేను ఎక్కువ తినను చికెన్ చట్నీ అంటాడు. వాళ్ళ మా ఫ్రెండ్స్కే ప్యాకెట్లు కట్టిస్తాను. వాళ్ళకి ఇష్టం అనమాట, ఫ్రెండ్స్కు చికెన్ చట్నీ అంటే ఇష్టం వాళ్ళకు, అందుకే పంపిస్తాను నేను. మా బాబు పంపించినప్పుడు అన్ని సామాన్లు వాళ్ళకు కూడా, కొన్ని ప్యాకెట్లు వాళ్ళకు కూడా చేసి పంపిస్తాను. మా బాబు దగ్గరికి వస్తారు కదా, అందరికి ఇస్తాడు అనమాట. మంచిగా కలిసిపోతే మంచిదే కదండి. ఫ్రెండ్స్ అందరూ అట్లా కలిసిపోయి ఉండాలి. మా బాబు ఫ్రెండ్స్ అందరు మంచి వాళ్ళు, మంచిగా కలిసి ఉంటారు. ఎందుకంటే సిమ్లోనే ఉడకాలి కదా మనకు. సిమ్లోనే మంచి ఫ్రై అయితే లోపల నుంచి మంచి కుక్ అవుతుంది. ఇందులో అల్లం వెల్లిగడ్డ వేసానండి, నేనే దంచాను దొడ్డుబొడ్డుగా, మరి స్మూత్గా దంచలేను. ఇప్పుడు మనకు తిక్కుగా మంచిగా చట్నీలో రావాలంటే ఆ ఎల్లిగడ్డ ఎక్కువ ఉండాలండి, గుజ్జు. మనం రసం ఎక్కువ చేసుకుంటే ఎల్లిగడ్డ గుజ్జు ఎక్కువ ఉండాలి. అల్లం తక్కువ తీసుకోండి, మంచి గుజ్జు మంచిగా అవుతుంది అనమాట. మనం అల్లం ఎక్కువ తీసుకొని ఎల్లిగడ్డ తక్కువ తీసుకుంటే గుజ్జు అంత మంచిగా రాదు. మనకి ఎల్లిపాయలతోనే గుజ్జు మంచిగా వస్తుంది అనమాట. అలా మీరు ఎక్కువ రసం కావాలంటే మాత్రం అలా చేసుకోండి. చట్నీలో ఎక్కువ రసం ఉండొద్దు అని అనుకోవద్దు, ఉండాలి, ఉంటేనే మంచిగా ఉంటుంది అనమాట. మనం ముక్కలతో తినలేము కదా, రసం ఉండాలి. మనం పిల్లలకు పంపించిన దూరం ఉన్న పిల్లలకైనా మన ఇంట్లోకైనా గుజ్జు కొంచెం మనం కలుపుకుంటాం కదా, అన్నంలో కలుపుకునేటట్టు కూడా ఉండాలి. నేను ఇది ఇంట్లో మనకి ఇంట్లోకే కాబట్టి నేను కొంచెం వేసాను, ఇంత ముద్ద వేసాను. ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉన్నది కదా, మనకి ఇంత వేసుకోవచ్చు. ఒక గ్లాస్ ఎంత అంటే చెప్తాను, ఎంత అంటే ఇంత కూడా వేసుకోవచ్చు. ఈ కప్ప నిండా కూడా వేసుకోవచ్చు. దీని నిండా మంచిగా ఎత్తుగా ఇట్లా దీని నిండా వేసుకుంటే మంచిగా ఇంత మనకు తయారవుతుంది. మనకు ఏదైనా మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. మనకు రస కావాలనుకుంటే అట్లా ముక్కలు తక్కువ తిని రసం కూడా మనకు ఉండాలి. 2 ముక్కలు వేసుకుంటే చాలు. కొంచెం గుజ్జుతో కూడా తినాలనిపిస్తుంది కదా, మనకు వేడి వేడి అన్నంలో బాగుంటుంది. ఇవ్వండి, మంచిగా అయినాయి, బ్రౌన్ కలర్ మంచిగా వచ్చినాయి చూడండి. మరి ఎక్కువ బ్రౌన్ గా మొత్తం తెచ్చినా కూడా బాగుంటుంది, పీస్ అనేది గట్టిగా అయిపోతుంది అనమాట. మనం ఏదైనా చూసుకుంటే చేయాలి. చట్నీలో ఎప్పుడైనా నూనె ఎక్కువనే ఉండాలి, తక్కువ ఉంటే చట్నీ పాడవుతుంది, అది కూడా గమనించండి. మనం కూరలలో తక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ చట్నీలలో మాత్రం ఏ చట్నీ ఇదే కాదు, ఏ చట్నీ అయినా మనం ఎక్కువ నిల్వ ఉండాలంటే నూనె మాత్రం కంపల్సరీ మంచిగా వేసుకోండి. మనం ఒకటే తినం కదా, చట్నీ ఒకటే తినం కదా, అంత నూనె ఒకటే ఇంత పోసుకున్నాం అనేది ఏమి ఉండదు కదా. మనం 2 ముక్కలు వేసుకొని కొద్దిగా రసం వేసుకుంటే మిగతా కూరలతో మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు, వేరే కూరలు కూడా వేసుకోవచ్చు అనమాట.
ఒకటే చట్నీతోనే తినాం కదా మనము. అట్లా మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాం కదా, చిన్న కొద్దిగా ఎక్కువ మనం ఎక్కువ చేసుకున్నా కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని కొద్దిగా బయట పెట్టేసుకుంటే చట్నీ కూడా మన ఫ్రిడ్జ్ లో ఉంటే ఖరాబ్ కాదు, మంచిగా ఫ్రెష్ గా ఉంటుంది. బాటిల్స్ లలో పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఇది ఇంట్లోకనే చేస్తున్నాను. మా బాబుని అడిగాను కానీ మా బాబు ఇప్పుడు ఏం వద్దన్నాడు, తర్వాత పంపిద్దు అని అన్నాడు. ఇది మా ఇంట్లోకి మీకు కూడా చూపెట్టలేదు కదా అని నేను వీడియో కోసమే చూపిస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి, వీడియో మంచి సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాను. ఇది చాలండి, బంద్ చేసుకుందాం మనం ఇప్పుడు. బంద్ చేసుకున్నాక ఎందుకంటే మీరు మన కళ్ళమల్లి గడ్డ కూడా అంత పోయేది కదా, ఖచ్చితంగా అంతా పోయింది ముదుగు వేడిగా బంద్ చేసుకుందాం. ఎందుకంటే మనం కారం వెంటనే వేస్తాం కదా, కారం మాడిపోతుంది అనమాట. బంద్ చేస్తున్నాను ఇప్పుడు. ఇది కొద్దిగా మనం చల్లగా కావాలి. ఇప్పుడు ఇది మనకు కాలుతుంది కదా, సగం చల్లగా కావాలి, సగం వేడి ఉండాలన్నమాట. అప్పుడు మనం కారం వేసుకుందాము. చెప్తాను ఏమేమి వేస్తానో చెప్తాను. ఇంకా దీనికి మళ్ళీ కూడా ఫ్రై అవుతాయి అనమాట. ఇది వేడిగా ఉన్నది కదా, ఈ వేడి ఉన్నంత వరకు ఫ్రై అయితేనే ఉంటాయి అనమాట, మళ్ళీ మాడిపోతాయి కదా. అట్లా ఇలా ఉండాలన్నమాట. మంచిగా ఉంది ఇప్పుడు మనకి ఇంట్లోకి కాబట్టి. ఇప్పుడు మనం బయటకు పిల్లలకు పంపిస్తే ఇంకా కొంచెము బ్రౌన్ చేయాలన్నమాట, సిమ్లోనే చేయాలి. మరి ఎక్కువ మాడగొట్టద్దు, మంట ఎక్కువ పెట్టి మాత్రం పెట్టకూడదు. ఎందుకంటే నాకు చెప్తున్నాను, ఎంత మనం తక్కువ మంటలో మనం కుకింగ్ చేస్తే అదంత మంచి లోపల నుంచి మంచి కుక్ అవుతుంది. ఇది మనకి ఇంట్లోకి కాబట్టి కొద్దిగా నేను కలరు కొద్దిగా తగ్గించినాను. ఇంకా కొద్దిగా మనకు చేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే బయటకు పంపిస్తాం కాబట్టి పిల్లలకు కరెక్ట్ గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు నెలల పంట ఉంచుకుంటారు, ఇప్పుడు 15 రోజులకి నెలగా వాళ్ళు తినేసుకోరు కదా. ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటారు, మర్చిపోతారు వాళ్ళు. అట్లా ఒక 2 నెలలనే ఉండాలి చట్నీ. పంపిస్తే పిల్లలు వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ లో తింటారు, కానీ అందరు కలిసి తింటారనమాట. ఏదైనా ఎప్పుడు పంపించినా అందరు కలిసి తింటారు, ఒకరికొకరు ఇచ్చుకుంటారు కదా వాళ్ళు. వాళ్ళే చూసుకుంటారు అనమాట, ఒకరు అన్నట్టు. ఒకరు పంపించినప్పుడు ఒకరు, మమ్మీలు పంపించినప్పుడు ఒకరు, అలా పని చేసుకుంటారు అనమాట. కొద్దిగా చల్లగా కానీ మనం అన్ని రెడీ చేసి పెట్టుకుందాం ఇక్కడ. ఇందులో కారం వేసుకుందాము. మనం ఈ బోడగా కప్పు వేస్తున్నాను, చూద్దాము, మనకు తెలిసిపోతుంది. మనకు రసం మంచిగానే ఉండాలి కాబట్టి. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము, కొద్దిగా వేసుకుందాము. కొద్దిగా పసుపు కూడా వేసాము. ఇంకా కొద్దిగా మనం కారం వేసుకుందాము, కారంది. ఇంకా కొద్దిగా వేసుకుందాము కారము, ఎందుకంటే మంచిగా మనకు ఇప్పుడు నూనె ఎక్కువ ఉన్నదని అనుకోకండి, పిరుచుకుంటుంది. నేను రసం ఎక్కువ చేస్తాను అన్నా కదా, నేను ఎలా చేస్తానో చెప్తున్నాను. మళ్ళీ తర్వాత మనం లాస్ట్లో పోపు కూడా పెట్టేసుకుందాము. కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి పోపు పెట్టుకుందాము. ఇది గరం మసాలా అండి, గరం మసాలా కూడా వేసుకుందాము. ఇంట్లో చేసిందేనండి గరం మసాలా, నేను ఇంట్లో చేసి పెడతాను, కొద్దిగా చేసి వేసుకుంటాను.
ఇంకోటి ఆవపొడి ఒకటి వేసుకోవాలి. ఇది మనకు ఇంత ఇంత మనకు నూనె ఉందనుకుంటున్నాం కదా, పీడ్చుకుంటుంది అనమాట. మనకు కారం అంతా పీడ్చుకుంటుంది, ముక్కలకు అంత కారం అంతా పీడ్చేస్తుంది. ముక్కలకు నూనె పీడ్చుకుంటుంది, కారంకు అంత నూనె అంతా పీడ్చేసుకుంటే దగ్గరికి వస్తుంది, మనకి ఇంతగా ఉండదు నూనె. మనకి ఇంకా అల్లం వెల్లిగడ్డ కూడా ఇంకెక్కువ వేసుకోవచ్చు అని చెప్పాను కదా మనము. దాంట్లో కూడా మనకు గుజ్జు మంచిగా వస్తుంది, ఎక్కువ వస్తుంది. ఇంకా పిల్లలకి ఎప్పుడైనా మీరు బయటకు పంపించాలనుకుంటే కూడా అలా ఎక్కువ చేసి పంపండి. ఎల్లిపాయలు ఎక్కువ వేసి అల్లం తక్కువ వేసుకొని పంపండి, వాళ్ళు చాలా ఇష్టపడతారు. కమ్మదనం కూడా బాగా వస్తుంది, ఎల్లిపాయలకు టేస్ట్ బాగా పెరుగుతుంది అనమాట చట్నీకి. ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి చెప్తున్నాను. ఇలా మనకు రసం ఉంటే మనకు ఇట్లా 2 ముక్కలు వేసుకొని ఇంత రసం వేసుకోవచ్చు. ఇంత మనకు ఇంకా థిక్ అవుతుంది, మనకి ఇలా ఇంత నూనె ఉండదు. ఇలా 2 ముక్కలు వేసుకొని కొద్దిగా రసం వేసుకుంటే చాలు. మనం మటన్తో కూడా ఇంత, మటన్ చట్నీతో కూడా ఇంత 4-5 ముద్దలు తిన్నామన్నట్టు ఉంటుంది అనమాట. కూరలతో పాటు ఇది కూడా వేసుకోవచ్చు. మన ఇంట్లో ఎప్పుడు స్పెషల్ అన్నట్టు ఉంటుంది అనమాట చట్నీలు. ఇట్లా మన చికెన్ చట్నీ అయినా, మటన్ చట్నీ అయినా, చేపలదైనా మన చట్నీలు అన్నీ చేసి పెట్టి, చేపలది కూడా చూపిస్తాను నేను మళ్ళీ. ఆవపొడి ఒకటి వేసుకోవాలి. ఆవపొడి జీలకర్ర పొడి కలిపి కొట్టాను, తెస్తాను, తీసుకొస్తాను. ఇందులో ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందాము. ఇందులో సాల్ట్ వేసుకోలేం కదా, ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందాము. చూసుకొని వేసుకోండి సాల్ట్. మనం తర్వాత లాస్ట్లో మనం పోపు వేసుకున్నాక నిమ్మకాయ వేసుకుందాం. ఇక అప్పుడు రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు సాల్ట్ వేసాను. కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకున్నాము, పొట్టుతోనే వేస్తున్నాను, బాగుంటుంది. ఇంకా కొన్ని వేసుకుందాము, తీసేద్దాము. కొద్దిసేపు ఉడికించుకుందాము. కొద్దిగా మనం అన్నీ వేసినాం కదా, ఇందులో కారము ఎల్లిపాయలు కూడా వేసినాం కదా, కొంచెం ఎల్లిపాయలు అది కూడా పదన ఉంటుంది కదా, కొద్దిగా ఒక 5 నిమిషాలు ఉడికించేసుకొని తీసేద్దాము. తీసి పోపు వేసేసుకుందాము. ఒకటి నేను అది అప్పుడే వేయలేదు, ఆవపొడి, జీరా పొడి, మెంతి పొడి వేయాలి, ధనియాల పొడి అన్నీ కలిపినాను. కలిపి ఒకసారి దంచాను, మిక్సీలో వేసుకున్నాను, చూపిస్తాను. అది లాస్ట్లో వేసుకుందాము. మనం నిమ్మకాయ కూడా రెడీ చేసుకుందాము. నిమ్మకాయ లాస్ట్లో దించేసుకున్నాక నిమ్మకాయ పిండేసుకుందాము. రసం తీస్తున్నాను, ఇందులో పిండేస్తున్నాను అంతా. 2 నిమ్మకాయలు చాలా మంచిగా రసం మంచిగా వస్తుంది. పోపు వేసుకుందాము. ఇక పోపుకు రెడీ చేసుకుందాము. ఈ సైడ్కి పెట్టేసుకుందాము, మనం సైడ్కి పెట్టేసుకుందాం చాలు. ఇక ఇందులో ఆవాలు, జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి వేసాను. ఇది పోపు పెట్టుకుందాం మనం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, ఎక్కువ అవసరం లేదు, ఆయిల్, ఎందుకంటే అందులో ఎక్కువనే ఉంది కదా. కొద్దిగా వేసుకుందాం అంతే, చాలు.
మనం స్టవ్ బంద్ చేసుకుందాము. చాలుగా మనకు పోపు రెడీ అయింది. సైడ్కి పెట్టుకుందాం. ఇది ఇక్కడ పెట్టేసుకున్నాం. స్టవ్ బంద్ చేసుకుని ఉంచినాము, అవసరం లేదు, స్టవ్తో పని మనకు లేదు. మనం ఇందులో కూడా ఇది ఆవాల పొడి వేసుకుందాము. ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు అన్ని కలిపి పొడి చేశాను, ఇందులో వేసుకుందాము. మనకు ఆవాలు వేస్తే మనకు కొద్దిగా కొన్ని రోజులకు ఉంటుంది అనమాట. మనకు నిలువ మంచిగా ముక్క గట్టిగా ఉంటుంది అనమాట. నిలువ పచ్చడికి మనం మామిడికాయలు ఎట్లయినా వేసుకుంటాం కదా, మామిడికాయ పచ్చడి ఎట్లా వేసుకుంటాం నిలువ పచ్చడి అని, ఇది కూడా ఆవాల పొడి వేస్తే నిలువ పచ్చడి లాగా ఉంటుంది అనమాట. ఇది మనకి ఇంకా గుంజుతుంది, ఇది మనకు ఇంకా లూజుగా ఉంది కదా, ఇంకా పీడ్చుకుంటుంది. కారం మనం ఎక్కువ వేసాం కదా, పీడ్చుకుంటుంది. ఎందుకంటే రస కావాలని నేను అలా చేశాను. రస ఉండాలి, చట్నీలో రస కంపల్సరీ ఉండాలి. మరి ముక్కల మందం ఉన్నా బాగుండదని నేను అంటాను. ముక్కలు ఎక్కువ వేసుకుంటే వేసుకోండి, వద్దంటాను. కానీ ముక్కలకు రస కూడా ఉండాలని నేను అంటాను. అట్లా పీల్చుకుంటుంది, రసం కూడా మంచిగా పీల్చుకుంటుంది. నూనె అంత ఉన్నదని అనుకోకండి. మనకు చల్లగైన కొద్దీ మనకు పీడ్చుకుంటుంది అన్నమాట. మళ్ళీ ఇంకా రేపటి వరకు ఇంకా పీడ్చుకుంటుంది. మనం నిమ్మకాయ పిండుకుందాము, 2 నిమ్మకాయల రసం. అది మనకు నిమ్మకాయ వేసినాక కూడా మళ్ళీ మనకు రసం ఇంకా పీడ్చుకున్నట్టు అవుతుంది. చూడండి, అంత మనకు నూనె కూడా అంత గుంజేస్తుంటుంది. మంచిగా కొంచెం పులుపు కూడా దానికి యాడ్ అవుతుంది అన్నమాట, బాగుంటుంది టేస్ట్. నిమ్మకాయ వేసే వరకులో కూడా మనకు కొంచెం రసం అనేది తగ్గింది కదా. చల్లారిన కొద్దీ మొత్తం నార్మల్కి వస్తుంది కదా, చల్లగైనాక ఇంకా గుంజుతుంది అన్నమాట. పోపు వేసుకున్నాం కదా, ఇంతకు మొదలు మనం పోపు వేసుకొని రెడీ పెట్టుకున్నాం కదా, ఆ పోపు ఇందులో కలుపుకుందాము. చట్నీలో పోపు వేస్తే కూడా బాగుంటుంది అన్నమాట, అందుకని నేను పోపు వేసాను. అంతా ఒకసారి మంచిగా కలుపుకుందాము, పోపు అంతా దానికి మంచిగా పడుతుంది అన్నమాట. దించేసుకుందామండి, రెడీ అయిపోయిందండి. మటన్ చట్నీ రెడీ అయిపోయిందండి, కింద దించేసుకుందాము. సూపర్గా ఉందండి, బాగుంది చట్నీ. రెడీ అయిపోయిందండి, చల్లగా అయిపోయింది. మన గ్లాసు దీంట్లో గ్లాసులో అంటే పెట్టుకుందాము, గ్లాసు గిన్నెలో గ్లాస్ బౌల్లో పెట్టుకుందాము. ఇలా మంచిగా ఉంటుందండి, గుజ్జు ఇలా ఉంటుంది అనమాట, బాగుంటుంది. ఇలా మనకి ఇంకా పీడ్చుకుంటుంది, మనకు నూనె కూడా ఇంకా పీడ్చుకుంటుంది. రెడీ అయిపోయిందండి మటన్ చట్నీ, సూపర్గా ఉందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.